కూర్చోండి. ప్రభుత్వంలో ప్రవేశించిన కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవడం రీతిలో ప్రభుత్వంలో చేయడానికి సిద్ధపడ్డాం. కొద్దిమంది అయినా చాలా మంది రాలేదు. వాళ్ళకి అవతల వర్షం వస్తున్నారు, ఏదో నీళ్లు రాగలరు కదా, ఏదో సాకులు చెప్తుంటారు. అదంతా దేవుడు చూసుకోండి, మనం చూసి వేరే వాళ్ళకి రావాలని గుర్తిస్తే కదా, ఆ బుద్ధి మనం చూస్తే రావాలని బుద్ధి గుర్తించాలి కదా, బుద్ధి రావాలి మిమ్మల్ని వెళ్ళాలి అనే బుద్ధి వల్ల కలగాలి. అది కనిపించేది దేవుడు మన దృష్టిలో. సరే, దేవుడి వాక్యం నుండి మత్తయి సువార్త ప్రభుత్వంలో చేయే మునుపు మత్తయి సువార్త 22వ అధ్యాయం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 3వ వచనం కలిసి చదువుకున్నాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము 3వ వచనం కలిసి చదువుకున్నాం. ఆ పెళ్లినందుకు పిలువబడిన వారిని రక్షించటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రాగలకపోయేది. దేవుని వాక్యంలో మన కొరకై జీవించి ఆస్వాదించుకుంటారు. ఈ మాట రాసింది జాగ్రత్తగా, ఈ మాట రాసింది యూతుల కొరకే రాసింది. యూతుల కొరకే యేసు ప్రభువాన్ని యూతులు వాళ్ళు దేవుడు అని వాళ్ళు ఒప్పుకోరు. యూతులు యేసు ప్రభువాన్ని అవునండి వాళ్ళు దేవుడు అని ఒప్పుకోరు. చూడండి, ఇదే ప్రశ్నిస్తున్నాడు. యేసు ప్రభువారు ప్రశ్నిస్తున్నాడు ఏమంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 11వ వచనం చదవండి. 11వ వచనం నుంచి యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చి మనిషి కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారని యేసు ప్రభువు ఏం చేసినట్టు కైసర ప్రాంతానికి వచ్చి అసలు దాని గురించి ఎవరనుకుంటున్నారు, మనిషి కుమారుడు ఎవరని అనుకుంటున్నారు అని అడుగుతాడు. అడిగితే చదవు, వారు కొందరు బాప్తిస్మం ఇచ్చే యోహానని, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అని లేక ప్రవక్తలలో ఒకరని చెప్పుకుంటున్నారని ఎవరుకుంటారంటే ఇష్టపడి ఎవరుకుంటారు. కొందరేమో బాప్తిస్మం ఇచ్చే యోహాను అనుకుంటారంట, కొందరు ఏలియా అనుకుంటారంట, కొందరు ఇర్మియా అనుకుంటారా, కొందరు ప్రవక్తలు. ఆ యూదులకు మరి యేసు ప్రభువారు దాదాపు 33 సంవత్సరాలు భూమి మీద ఉంది. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, ఎన్నో మహాశ్చర్యాలు జరిపించిన అవన్నీ వాళ్ళు చూస్తూ కూడా యేసు ప్రభువారిని ఆయన దేవుడు చెప్పండి అంగీకరించారు. నేటి వరకు అదే జరుగుతుంది. వాళ్ళు యూదులలో అనేకులు అదే జరుగుతుంది కదా. మన ఓఎస్ అసలు పార్లమెంట్లో ఎడ్యుకేషన్ ప్రమాణం చేసుకుంటా మాట్లాడారు, జై పాలిస్తీనా కదా, జై పాలిస్తీనా, జై తెలంగాణ, జై పాలిస్తీనా అంటే ఏం చెప్తున్నామంటే ఇక్కడ మనం గమనించిన యూదులకు వాళ్ళకు యేసు ప్రభు వాళ్ళకి ప్రవక్త అంతే, వాళ్ళకి దేవుడు కాదండి. అందుకోసం చాలా మంది యూదులు యేసు ప్రభు అని అడిగారు. ఆయన విశ్వాసం ఉంచరు, ఆయన నమ్మరు. సరే, అందుకని వాళ్ళ గురించే
ఈ యొక్క 22వ అధ్యాయంలో ఎవరంతా రాసినాడు? ఎవరంటే చదవండి. 3వ వచనం, 22వ అధ్యాయం 3వ వచనం. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు చాలు. ఇక్కడ మనం గమనించాలి, యేసు ప్రభువు యొక్క రాకడ, యేసు ప్రభువు యొక్క రాకడలోనే సరే వాళ్ళు గుర్తిస్తారేమో. అర్థమైందండి? రాకడలోనైనా సరే ఆయన పిలిచి ఉంటారేమని ఆయన ఆశ. ఎవరి ఆశ? ఎవరి ఆశ? యేసు ప్రభువు యొక్క ఆశ ఏంటంటే, ఇంతవరకు వారు నన్ను నమ్మట్లేదు కదా, ఎవరు? యూదులు. వాళ్ళు నన్ను నమ్మట్లేదు కదా, నా ఎందుకు విశ్వాసం ఉంచట్లేదు కదా. ఎప్పుడు ఉంచుతారు అనుకుంటుండో దేవుడు? రాకడలోనైనా సరే వాళ్ళు నా ఎందుకు విశ్వాసం ఉంచుతారేమో అనుకుంటుండు. ఎవరు? యేసు ప్రభువు. రాకడలోనైనా సరే, రాకడ గుర్తుంచుకోవాలి. రాకడలో రాకడ ఎట్లా ఉంటుంది అనేది మనం గమనించాలి. ఎట్లుందంటే ఆ రాకడ వాస్తవం. రాకడ ఏంటంటే జరగబోయే వాస్తవం. ఆ రాకడ ఉందా లేదా చెప్పండి. రెండవది, ఆ రాకడ దేవుని యొక్క వాగ్దానం నెరవేరు. దేవుని యొక్క వాగ్దానము నెరవేరు. మూడవది ఏంటంటే రాకడ విశ్వాస యొక్క జీవితము, ఆ విశ్వాస యొక్క జీవితంలో మేలు కలిగి మెలకుగా ఉండటానికి. రాకడ గురించి మనం ఇప్పుడు చదువుతున్నా ఈ 3 కార్యాలు మనం నమ్మాలి. 3 అంశాలు మనం నమ్మాలి. దాంట్లో రాకడ అనే మాటలో 3 అంశాలు ఉంటుంది. ఏంటంటే ఒకటి చెప్పండి, అది వాస్తవము. ఏంటండి? రాకడ అంటే వాస్తవము, అది అబద్ధం కాదు. రెండవది ఏం నమ్మాలి? అది దేవుని వాగ్దానం, దేవుని వాక్కులో ఒక వాక్కు. అర్థమైందండి? ఇది రెండవది. మూడవది ఏంటి చెప్పండి? విశ్వాస యొక్క జీవితంలో మేలు కలిగి ఉండాలి. అంటే మెలకుతో ఉండాలి. ఆయన రాక కోసం ఏం చేయాలి? మెలకుతో కళ్ళు మూసి కళ్ళు తీసి పడుకోకుండా కాదు. మెలకు ఉండాలి, సుఖతరం ఉండాలి, సిద్ధపాటు ఉండాలి. అర్థమైందండి? అందుకని యేసు ప్రభువు ఏం చేసినట్టే వీళ్ళకి ఎట్లా అర్థం కావాలి? ఎవరికి? యూదులకు ఎట్లా అర్థం కావాలి అనేది ఉపమాన రీతిగా ఈ విధంగా చెప్పాడు. ఎవరంటే 3వ వచనంలో చూడండి, ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారు రప్పించుటకు సహోదరి సహోదరా తన దాసులను పంపినప్పుడు వారు రానోళ్ళకే పోయేది. చదవండి. కాగా ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధించబడి ఉన్నవి, అంతయు సిద్ధంగా ఉన్నవి. పెళ్లి విందుకు రండని పిలువబడిన వారితో వారు లక్ష్యం చేయక చాలు. వారు ఏం చేద్దండి? జాగ్రత్త. ప్రియ సహోదరి సహోదరా, ఈ చివరి దినాలలో, ఈ అచ్చి దినాలలో ఈ గుర్తుంటున్నాం మనం కనుక ఇక్కడ పిలిచినాడు. ఎవరు పిలిచింది చెప్పండి? ఆ పెళ్లి విందుకు పిలిచినాడు. ఇక్కడ నిన్ను నన్ను కూడా దేవుడు చేశాడండి. చెప్పండి. ఆ రాకడలో ఏముంది? పిలుపు ఉంది. ఏముందండి? పిలుపు ఉంది. మనల్ని పిలిచినాడు దేవుడు. పిలిచినాడు. అయితే అక్కడ పిలిచినాడంటే ఆ పిలుపుని వాళ్ళు ఏం చేయాలి? లక్ష్యం చేయాలి. ఎందుకు లక్ష్యం చేయాలా చెప్పండి? ఎందుకు లక్ష్యం చేయాలా? యేసు ప్రభువు యొక్క పిలుపు వాళ్ళు ఎందుకు లక్ష్యం చేయాలా చెప్పండి? అంటే ఏనా మనిషి కుమారుడు కాడు. చెప్పండి. ఏనా యేసు ప్రభువు దేవుడు కాడు అనే దాన్ని పెట్టారు వాళ్ళు. యూదులు.
వాళ్ళకి యేసు ప్రభు వారు దేవుడు కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక ఆయన వస్తాడు, దేవుడు యెహోవా దేవుడు అనేది దేవుడు తెలుసు వాళ్ళకి. కానీ చెప్పండి, యేసు ప్రభు వారు మాత్రం వాళ్ళకి దేవుడు కాదు. యెహోవాయే దేవుడు కానీ యేసు ప్రభు ఆయన ఒక చెప్పండి అంతే. అందుకనే చదువు కదా అసలు దాని గురించి ఏమనుకుంటున్నారు వాళ్ళు. కొందరేమో ఏలియా అని, కొందరేమో ఇర్మియా అని, కొందరేమో ప్రవక్తలని కదా. ఆ ప్రవక్తలను ఒకరని. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? ప్రవక్త అని అర్థమైందా? ఆనాడు యూదులు రాసింది, ఈనాడు మీకు నాకు రాసింది. ఈ వాక్యం మనకే అర్థమైందండి. ఆనాడు చెప్పండి యూదుల కోసం రాయవచ్చు వాక్యం, కానీ ఈనాడు మీకు నాకు రాసింది. మనం ఆ పిలుపు నిర్లక్ష్యం చేయగలరు. పిలుపు ఏం చేయగలండి? నిర్లక్ష్యం చేయగలరు. ఆ పిలుపు వాళ్ళు ఏం చేశారు చెప్పడం? ఏం చేశారు? వాళ్ళు నిర్లక్ష్యం చేశారు. ఎందుకంటే ఈనాడు ఎవరి కోసం ఈ వాక్యం? మన కోసం. మన కోసం మనం ఏం చేయకూడదు? దేవుడు పిలుపుడు చెప్ప ఏం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. ఈనాడు క్రైస్తవులు రాకడలో 3 విషయాలు చెప్పండి. రాకడలో 3 విషయాలు. ఒకటి రాకడ అనేది మోసం, అది అబద్ధం. రెండవది దేవుడి వాగ్దానం కదా, దేవుడు ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానం వచ్చేటప్పుడు రాకడ కోసం మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. మూడవది విశ్వాస యొక్క జీవితంలో నెలకొంటూ ఉండాలి. దేవుడి పిల్లలు చెప్పుకుంటాం కదా, మనం ఎవరు నెలకొంటుంటారు. అయితే దేవుడికి వస్తుంది అలక్ష్యం, నిర్లక్ష్యం. వాళ్ళని ఉండొచ్చు బహుశా అని నాకు తెలుస్తుంది. అయితే విశ్వాసంలో నీవు ప్రభుత్వం చేసిన ఎవరు నిర్లక్ష్యం చదవగలి నిర్లక్ష్యం చాలా నిర్లక్ష్యం. ఎట్లా చెప్పండి? ఏ నిర్లక్ష్యం తెలుసండి? ఏ నిర్లక్ష్యం అంటే రాకడ నిర్లక్ష్యం తెలుసండి. మా తాతకాలం నుంచి వాక్యం వెళ్ళిపోతుందండి. మా తాతకాలం నుంచి వాక్యం వెళ్ళిపోతున్నా ఏమని రాకడ సమీపుతుందని. మా తాతకాలంలో రాలా, తర్వాత మా నాన్న కాలం నుంచి వాక్యం వెళ్ళిపోతారు. పౌరబడిపోయిన మరి ఆగి పౌరబడిపోయిన వల్ల నడుచుకుంటూ పౌరబడిపోయిన మరి ఆమె నిర్లక్ష్యం. అదేనండి నిర్లక్ష్యం అండి. దేవుడి స్తోత్రం వచ్చిన దేవుడితో స్తోత్రం రానవసరం చెప్పారు. నిర్లక్ష్యం. ఏమైపోయే నీ భక్తి, ఏమైపోయే నీ ఆశ, ఏమైపోయింది నీ భక్తి? చెరువులో గడిచిపోయింది కదా. మనం డైలాగ్ లేకుంటే మా తాతకాల నుంచి మేము ఎవరండి క్రైస్తవులు అలాగే అనుకుంటున్నారు. ఎవరు ఈనాడు క్రైస్తవులు? ఈనాడు క్రైస్తవులు తెలుసండి. మా తాత కాలంలో రాలా, మా నాన్న కాలంలో ఒకరని చెప్పి రాలేదు. ఎవరు వచ్చింది? యేసు ప్రభు. మా తాత కాలంలో రాలా, మా నాన్న కాలంలో కూడా వస్తున్నాడు రాదు. ఇప్పుడు నాకు 50 ఏళ్ళు, నా కాలంలో కూడా చెప్తాడు అంతే. ఇప్పుడు మన వాళ్ళకి భక్తి ఎక్కువైపోయా మొన్నటి రాత్రి భక్తి తక్కువైపోయా అర్థం వాటి మనం లేకపోతే నిర్లక్ష్యం ఉందే దానికి వచ్చిన వాతావరణం బాగా నీళ్ళు టయానికి వచ్చినాయి కదా. నిర్లక్ష్యం రాష్ట్రం చూడండి. వారు లక్ష్యం చేయక ఏం చేశారంటే 4 వచ్చిన చూడండి ఏమండి ఏమని పిలుస్తుంది ఆయన? ఈ యొక్క పెళ్లి విందు ఏమని పిలుస్తాడు? మీరు వచ్చి చక్కగా మటన్ తెచ్చుకొని
మరి వండుకొని మీరు మీరు తినాలన్నాడా? ఏమన్నాడు? ఏమనిపిస్తుంది చూడండి, 4వ వచనం. కాగా అతడు ఇదిగో నా యందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను క్రొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి. అంతయు సిద్ధంగా ఉన్నది. పెళ్లి విందుకు రండి పిలువబడిన వారిని వేరే రాష్ట్రంలో పంపిన కానీ వారు లక్ష్యం చేయక. లక్ష్యం అంటే ఏంటి? పట్టించుకోరు, నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే ఏంటి? ఏమున్నట్టు వాళ్ళలో మాకు తెలుసునేగా. వాక్యం మాకు తెలుసు. నేను కూర్చోలేదు వాక్యం లేదు, నేను కూర్చోండి 40 సంవత్సరాలు చెప్తున్నాను. కొత్త క్రైస్తవులు. మా నాన్న పేరు ఏం పేరు తెలుసా? రూబేన్. నా పేరు ఏం పేరు తెలుసా? రౌదాస్. నా కొడుకు పేరు ఏం పేరు తెలుసా? ఎఫ్రైమ్. ఈ నిర్లక్ష్యం బైబిల్ పేరు చూసారు. అక్కడ యజమానులు పిలిచేవాడు. ఆ పిలుస్తున్న యజమానులు ఏమంటుందంటే, మీరు వచ్చి తయారు చేసుకుని అట్లా అంత రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిన దాన్ని తినడానికి రావట్లేదండి. ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నా చూసారు, ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారని పిల్లలు సంఘటిస్తున్నారు. ఏం చెప్పారు? యూదులకు ఏం తెలుసు వాళ్ళకి? వాళ్ళకి అంతా మాకు తెలుసు అనే భావం కదండి. అంతా మాకు తెలుసు అనే భావం తప్ప ఏం భావం అందుకండి. చూడండి, ప్రకటన 12వ అధ్యాయం. ప్రకటన 12వ అధ్యాయం. ఇక్కడ ప్రభు పిలుస్తున్నారు. 56-7 వచనాలు చదువు. అప్పుడు గొప్ప జనసమూహమైన ఉరుముల శబ్దమును పోయిన స్వరము, సర్వాధికారి ప్రభువునైన మన దేవుడు ఏడుస్తున్నాడు, ఆయన స్తుతించుడి. చూడండి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చింది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకునేది గనుక మనం సంతోషపడి వింటిని చూసారు. అందుకని 9వ చూడాలి. మరియు అతడు నా తిట్టాడు, గొర్రె పిల్ల పెళ్లి ముందుకు పిలువబడిన వారు ధన్యులను వ్రాయమని మరిన్ని మాటల్లో దేవుని యథార్థమైన మాటలని నాకు ఎవరు తండ్రి అంటాడు? ఎవరు తండ్రి? దేవుడు ద్వారా పిలిచినాడు. దేవుడు మనం పిలిచినాడు. దేవుడు అందులో దేవుడు కదా. దేవుడు నిర్లక్ష్యం. చూడండి, లక్ష్యం చేయకపోయింది. 20వ అధ్యాయంలో 4వ వచనం ఉంది, 5వ వచనం ఉంది. వారు లక్ష్యం చేయక. నిర్లక్ష్యం. నిర్లక్ష్యం. ఇందాక సోమిస్తాం బయలుదేరి వచ్చింది. ఆయన సంగతి కాదు, రానున్న సంగతి చెప్తుంది. లక్ష్యం చేయాలి అంటే నిర్లక్ష్యం. అసలు రాక ఉందా? సరే, కూర్చోవడం మనమే మాట్లాడుకుందాం. రాక ఉందా? రాక ఉంది. తర్వాత మనం ఏమాట్లాడుకోవాలి? ఈ మూడు మాటలు మాట్లాడుకోవాలి రాక గురించి. ఏంటి? ఒకటేమో వాస్తవం, రాక ఉందా లేదా చెప్పండి. ఉంది. రెండవది అది దేవుని వాగ్దానం. అది మూడవది విశ్వాస యొక్క మేలుకొల్పు. అంటే మేలుకొల్పడానికి అంటే అప్పుడప్పుడు టచ్ చేస్తున్నాం, అప్పుడప్పుడు మేలుకొల్పడం, కలుపుకోవడం, మేలుకొల్పడం. ఇప్పుడు ఇదంతా ఎవరికి? ఈ మేలుకొల్పు దేనికి? రాకడ కోసం. రాకడ ఉంది కదా, రాకడైతే ఉంది కదండి. అయితే ఆ రాకడి మీద మనం ఏం చేయాలా? లక్ష్యం ఉంచాలి కదా. ఆ రాకడిని నిర్లక్ష్యం చేయకూడదు కదా. ఆ యూదులు నిర్లక్ష్యం చేస్తున్నారు. నిర్లక్ష్యం చేస్తున్నారు. యూదులు
ఏం చేస్తున్నారు తెలుసా? నిర్లక్ష్యం చేశారు, చేస్తే అనుకుని పిలువబడిన వారు ధన్యులు. పిలువబడిన వారు ఎవరండి? ధన్యులు. పిలువబడిన వారు ఎవరండి పిలిచింది? దేవుడు. ఎవరు పిలిచినాడు? దేవుడు. వాళ్ళు పిలిచి ఏం చేసినాడు? వాళ్ళు పిలిచారు. వాళ్ళు ఎవరండి పిలవబడిన వారు? ఎవరు చెప్పండి? వాళ్ళు రక్షించబడినారు అంతేనండి. పాపములు ఒప్పుకున్నవారు, ప్రార్థన జీవితం కలిగిన వారు అంతేనండి. వాళ్ళు అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు లేవద్దు. నిర్లక్ష్యం సరే ఎక్కువ నష్టపోయింది ఎవరు తెలుసా? పరలోకాన్ని పోగొట్టుకుంది ఎవరు తెలుసా? చెప్పండి. విశ్వాసులే, ప్రార్థనకు వచ్చేవాళ్ళే. మేము ప్రార్థనకు పోయేవాళ్ళం అట్లేదండి. మేము ప్రభుని ఆరాధించేవాళ్ళము, మేము ప్రభుని గణపరిచేవాళ్ళము, మేము ప్రభుని ఆదివారం మందిరానికి మేము వెళ్ళేవాళ్ళం మేము అని చెప్పుకునేవారే చాలా నష్టపోతారు. అదేదండి. దేవుడిని కాదని, ఆయన ఆక్రమణ కాదని, ఆయన సన్నిధిని కాదని, ఆయన మందిరాన్ని కాదని మనం ఏం చేయగలం? ఏమీ వద్దులం. అట్లేదండి. ఇది ఆత్మీయంగా చూస్తే ఏమి వద్దులం. అక్కడ వేసుకుంటాం అక్కడే ఎక్కడో అట్లే ఉంది. ఇది తెలుసా? మనలో నిర్లక్ష్యం. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం చూడండి. 25వ అధ్యాయం మత్తయి సువార్త 25వ అధ్యాయం. అక్కడ పిలిచిండు, ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. చదవండి 6వ వచనం. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతన్ని ఎదుర్కొనరంటని కేక వినబడుతుంది. చూడండి, అప్పుడు ఆ కన్యకలందరూ లేచి చాలు. ఇక్కడ ఏమవుతుందండి? కేక. యేసు ప్రభు వారు కేకేస్తాడు. మరి మత్తయి సువార్త 20వ అధ్యాయంలో పిలిచిండు కదా. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో ఎవరు చూసి, అయ్యా నువ్వు ఆకలి అవుతుంది, ఆయన వస్తువులు అని పిలిచి పిలువబడిన వారు అనేకులు కానీ ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారు ధనిలో రాష్ట్రం చదువుకున్నాం 12వ అధ్యాయంలో. అది ఇక్కడ ఈ అధ్యాయంలో ఏ రాష్ట్రం అంటే ఒక అర్ధరాత్రి మిడ్-నైట్. ఆ మిడ్-నైట్ ఏం జరిగిందండి? ఇగో పెళ్లి కుమారుడు వస్తున్నాడు. యేసు ప్రభువు ఎవరండి? పెళ్లి కుమారుడు వస్తుండు అని కేకలు పడుతుందండి. ఆయన ఎదుర్కొండాయా? ఆయన ఎదుర్కొంటే ఎవరండి ఎదుర్కొనేది? వాళ్ళు తీసుకునేవాళ్ళే కదా. ఎవరు ఎదుర్కొనేది? బాప్తిసం తీసుకునేవాళ్ళే కదా. ఎవరు ఎదుర్కొనేది? ప్రభువుని చేసేవాళ్ళే కదా. ఎవరు ఎదుర్కొనేది? ఆయన ఆరాధన చేసేవాళ్ళే కదా. ఎవరు ఎదుర్కొనేది? సంఘ ప్రార్థనకు వచ్చేవాళ్ళే కదా. వాళ్ళే కదా ఎదుర్కొన్నారు. ఆయన వాళ్ళకి తెలుసు వాళ్ళు పిలిస్తే వాళ్ళు కాస్త క్యాకి వేసిందండి. క్యాక వేయగలరు అంతేనండి. క్యాక వినదండి. ఈ మధ్య కష్టం వేస్తున్నారు. మన విశ్వాసంగా చెప్పుకుంటున్నా ప్రభుత్వం వచ్చే విషయంలో ఆ క్యాక వినాలి. ఆయన రాకడని క్యాక, ఆయన రాకడ సమీపంలో ఉంది. మన సిద్ధపడాలి క్యాక కదండి. అయితే ఏం జరిగిందండి? చదవండి. ఏం వచ్చినాం మనకు తెలుసు. ఆ కనికలందరూ లేచారు. ఎంతమంది ఉన్నారండి ఆ కనికలు? 10 మంది ఉన్నారు. అమ్మ జాగ్రత్త వినాలి. ఎంతమంది ఉన్నారండి? 10 మందిని. ఆ 10 మందిలో ఒక 5కి ఒక పేరు పెట్టింది. ఏ పేరు? బుద్ధిగల కన్యకలు. ఇంకొక పేరు ఉంది, బుద్ధి లేని కన్యకలు. ఏమండి?
ఇప్పుడు బుద్ధిగల కన్యకలు అంటే వాళ్ళకి బుద్ధి ఉంది కనుక వాళ్ళు మనం ఆల్రెడీ వాళ్ళు ఆ కేకను వేశారు, విన్నారు. ఇప్పుడు మనం అనుకోవాల్సిన ఎవరి గురించి? బుద్ధి లేని గురించి కదా. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశాడు? వాళ్ళు ఏమనుకున్నారు చూసండి, ఏమనుకున్నారు? మేము కూడా పెళ్లి బుద్ధినే వచ్చాం, మేము కూడా చెప్పండి పెళ్లి బుద్ధికే, మేము కూడా పెళ్లి కొడుకు కోసమే వచ్చాం కదా. మేము కూడా ఒకే కారులో వచ్చాం, మేము కూడా ఒకే బస్సులో వచ్చాం. మాకు డ్రెస్ అది, మాకు కూడా ఆ ఐదుగురికి ఏ డ్రెస్ ఉందో అదే డ్రెస్ మాకు కూడా. ఏమనుకుంటారు? అలాగే మనం అనుకుంటా చివరికి ఏం పోయిపోతారు, పర్లోకం అనుకుంటారు. అర్థం ఆ ఐదుగురు కూడా అలాగే అనుకుంటారు. ఎవరు సార్ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన రాకడ రాస్తాడు, నువ్వు నమ్మకపోయినా ఆయన రాకడ వాగ్దానం. నువ్వు నమ్మకపోయినా విశ్వాసం కోసం మనం పంపబడేది వర్తమానం. ఏ మేలు పంపబడే వర్తమానం ఇది విశ్వాసం కోసం. ఆయన వచ్చిన ఎవరి కోసం? ఎవరి కోసం? రెండోసారి వచ్చింది ఎవరి కోసం అండి? ఆయన బిడ్డల కోసమే కదా, ఆ వాగ్దానం నమ్మిన వాళ్ళ కోసమే కదా, ఆయన రాకడ ఉందని నమ్మిన వాళ్ళ కోసమే కదా వచ్చేది కదండి. ఇదిగో నేను వస్తున్నాను, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు ప్రకటనలో. యోహాను సువార్తలో ఉందండి, నేను వెళ్ళి నేను మీకు స్థలం సిద్ధపరుస్తా, నేను వెళ్ళి స్థలంలో మీరు మరలా వచ్చి నేను మేకుంటాను, నువ్వు తీసుకుపోతా. ఏంటయ్యి వాగ్దానాలు కదా. ఈ వాగ్దానాలు ఈ ఐదు ఏ ఐదుగురు నమ్మల సమీపిస్తాం. మరి ఏమైపోయారు? చూడండి చదువు ఎనిమిది వచ్చిన 20వ అధ్యాయం వచ్చిన బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోచున్నవి కనుక చూడండి, ఈ యొక్క ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు కూడా ఒక భ్రమలో ఉన్నారండి. ఏ భ్రమ ఉన్నారు చెప్పదామా? ఏ భ్రమ ఉన్నారు చెప్పలేదు. ఏం భ్రమలో ఉన్నారు? ఐదుగురు బుద్ధి గల వాళ్ళు ఉన్నారు అక్కడ. ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. ఈ ఐదుగురు బుద్ధి లేని వాళ్ళు ఏ భ్రమలో ఉన్నారు? వాళ్ళకి మాకు ఏం తేడా లేదు అని భ్రమలో ఉన్నారు. వాళ్ళు క్రైస్తవులే, మేము క్రైస్తవులే అనే భ్రమలో ఉండాలి. అర్థమైందండి? ఈ భ్రమ ఏంటి? వాళ్ళు ఊహించుకోవడం, వాళ్ళు ఆలోచించుకోవడం. ఏంటి? ఆమె కంటే నాకేం తక్కువ ఉంది, ఆమె కంటే నాకేం భక్తి తక్కువ ఉంది, ఆమె కంటే నాకేం తక్కువ ఉంది, ఇలా భ్రమలో ఉండాలి. వాళ్ళ దగ్గర ఏం లేదు, ఏం లేదండి. అందుకనే అవును చూసండి, చూడండి ఏమి వచ్చు బుద్ధి లేని ఆ కన్యకలు మా డ్యూటీలు ఆరిపోతున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధి గల వారిని అడిగేది. ఎవరు అడిగారండి? బుద్ధి గల వారిని అడిగారు. ఎవరు? మా డ్యూటీలు ఆరిపోతున్నాయి. ఎందుకని డ్యూటీలు ఆరిపోతుంది? వచ్చినప్పుడు బయలుదేరి వచ్చినప్పుడు నువ్వు తెచ్చుకోలేదా? వాళ్ళు ఐదుగురు తెచ్చుకున్నప్పుడు విలువ తెచ్చుకుంటారు కదండి. వాళ్ళు క్యాకెన్ పడే ఆల్రెడీ కదండి, ఆల్రెడీ రెడీ అయ్యే వచ్చారు కదా పెళ్లికి కదా. అయితే వీళ్ళలో ఏం లేదు, నిర్లక్ష్యం. ఆ కొడుకులే, ఆ కోడలే, ఆ నీళ్ళు అడగేయాలా? ఐగర్ ఎవరిని అడిగితే ఏం చెప్తాం? నేను పంపులు అడగన్నా, నాకు నీళ్ళు అడగన్నా, ఏం చెప్పచ్చు? ఈ సాకులు చెప్పచ్చు. సాకులు చెప్పకను తన కాపున చేసకను ప్రభువా ప్రభువను
చెప్తే నష్టపోతారు, ఆత్మీయంగా నష్టపోతారు. ఎంతమంది బతికి ఇంటికి తెచ్చినట్టు ఇంతమంది బతికి ఇంతమంది బతికిన వాళ్ళు ఎవరు 5 లేదు బుద్ధి లేని వాళ్ళు కూడా ఒకే బస్సులో వచ్చారండి. పెళ్లి ఉంటుంది, ఆ బస్సు బోర్డు కట్టారు ఫ్లెక్సీ, మేము పెళ్లికి పోతాం అండి. ఇది పెళ్లి వారం కానీ 5 మొత్తం 10 మందికి వచ్చారు. ఒకే డ్రెస్ వేసాను, ఒకే డ్రెస్ కోడ్ ఒకే చెప్పు టక్క దిగారండి 10 మంది తెల్ల డ్రెస్ వేసుకున్నారు కదా. వాళ్ళకి భ్రమలో ఉన్నారు, జాగ్రత్త సర్వీస్తారు కదా, యువత కదా, నువ్వే భ్రమలో కదా నాకు జాగ్రత్త. నరకం ఎక్కువ నరకం ఉంటే ప్రభు రాకడ సమీపిస్తుంది. అయితే రాకడగా రెండు ఆయన పిలుపు ఉంది, నువ్వు పిలుపు నిర్లక్ష్యం చేస్తున్నావా? దేవుడు ముందు నన్ను మాట్లాడతాడు, ఆ పిలుపు నిర్లక్ష్యం చేస్తున్నావా? రెండు ఖ్యాకు లేదండి, ఖ్యాకు, ఆ ఖ్యాకు నిర్లక్ష్యం చేస్తున్నావా? నేను నిర్లక్ష్యం చేశాను. ఖ్యాక్ అంటే మాట్లాడి, ఖ్యాక్ అంటే మాట్లాడు, పిలుపు అంటే పిలవడం, ఖ్యాక్ అంటే ఏం దగ్గర ఖ్యాక్ అంటే చెప్పాలి. ఖ్యాక్ అంటే అనడం కదండి, పిలవటం అంటే వేరు. చెప్పండి, పిలుపు ఎక్కువ శబ్దం వస్తుందా, ఖ్యాక్ ఎక్కువ శబ్దం వస్తుందా? అంటే అన్నావు అదే మాస్టర్ చెప్తున్నారు, కానీ ఖ్యాక్ అయితే అసలు అక్కడ గడపడి అలాంటి ఖ్యాక్ అన్నారండి. ఖ్యాక్ అన్నారు కానీ వాళ్ళ ఆత్మీయ జీవితంగా ఆత్మీయంగా వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళ డ్యూటీలు జరగాలి, వాళ్ళ డ్యూటీలు అక్కడ ఏం జరగట్లేదు. డ్యూటీలు కాదు కాదు, ఇంకా ఆ డ్యూటీల్లో నూనె లేదండి కదా. చూడండి, నా మాట కావాలి, ఏమి వచ్చిన బుద్ధి లేని కన్యకలు మీ నూనెలో కొంచెం మాకీరని అంటే ఆ దుఃఖంలో లేదు, నూనె లేదు అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు లేడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించట్లా, పరిశుద్ధాత్మ దేవుడికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడికి ప్రాముఖ్యత ఎందుకు పోతుందో అర్థం కాదు. ఉంచుకొస్తున్నా ప్రియుల సహోదరి సహోదరా, ఏది చెప్తున్నావు చూడండి, ఇక్కడ మనం గమనించాలి. ఏంటంటే నూనె లేదు అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో కార్యం జరిగిస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ హృదయంలో కార్యం జరిగిస్తున్నా, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడికి వాళ్ళు ఏం చెప్పారు? చూడుతున్నా, ప్రాధాన్యత ఇవ్వట్లా, ప్రాముఖ్యత ఇవ్వట్లేదు, దేవుని కార్యానికి ప్రార్థన లేదు, ఏమంటే వాక్యం లేదు, బైబిల్ చదువుకోవడం లేదు, ఏమంటే పాటలు లేవు, దేవుని వాక్యం లేదు, అది ఏమీ లేవు. అవి వాళ్ళ హృదయం తెలుసా? అందుకే మాకు నూనె లేదు, ఆ నూనె చెప్పండి. ఆత్మీయంగా నింపుదల ఏమంటే 2 రకాలు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ, 2 రకాలు చూపిస్తాను. ఒకటేమో ఆత్మీయతో ఆత్మీయంగా నింపబడ్డారు, ఒకటి. రెండో వాళ్ళు చెప్పండి, ఆత్మీయత లేదు వాళ్ళలో. ఈ 5 ఏం లేదండి, ఆత్మీయత లేదు. మరి ఆత్మీయత లేకపోతే ఎగ్జాంపుల్ చూస్తాడు ఒక అమ్మాయి ఒక అత్త కోడలు, నేను ఎవరినో ఉద్దేశించట్లేదండి. ఆ అత్త కోడలు, ఆ కోడల పేరు సరే ఎస్తేరు రాని అనుకోండి. ఏ పేరు అండి? ఎవరి పేరు? ఇక్కడ కోడల పేరు తెలుసుకున్నప్పుడు తర్వాత ఇక్కడ అత్తల పేరు తెలుసు కనుక నేను ఈ పేరు కాకుండా వేరే పేరు చూపిస్తా. ఏ పేరు? ఎస్తేరు. రాలేదు, నేను ఎవరు అంటలేదా?
సరే, ఆ ఎస్తేర్ రాని కొత్తగా పెళ్ళైంది, ఆమె పేరు. ఇప్పుడు ఆత్మతో నింపబడిన వాళ్ళు ఎలా ఉంటారు, ఆత్మ ద్వారా నింపబడిన వారు ఎలా ఉంటారు అనేది నేను చెప్తాను. ఈ ఎస్తేర్ రాని ఏం చేసిందంటే దాదాపు 8 గుంటలు వేసుకుంటాడు అత్తగారి. ఆమె దేవుడు నమ్ముకున్నాడు. జాగ్రత్తగా వాళ్ళ రూములు వేరే ఉంటాయి కదా, వాళ్ళ రూములు వేరే ఉంటాయి కదండి. ఆ రూమ్లో పాపం ఆమె ఎప్పుడు వేసింది, ప్రార్థన చేసుకుంటాడు. ఎవరు? అత్త ఏం చూసామో ఇప్పుడు లేచింది రాణి గారు. ఎప్పుడు లేచింది? ఇప్పుడు లేచింది ఆమె లేచింది. ఇప్పుడు లేచింది రాణి లేచింది. ఇప్పుడు లేచింది. అందరూ ఎప్పుడు ఉండాలా, పిల్లగానికి ఎప్పుడు బాక్స్ కట్టాలా, ఎప్పుడు బయట పోవాలా వాళ్ళు అని అన్నది. ఎవరు? అత్తగా. ఈ ఆత్మ ద్వారా నింపబడిన ఆమె ఏం చేసింది, ఆమెకు రోషం రాదు, ఆ మాటని పట్టించుకోదు. ఆ మాటని చెప్పండి, పట్టించుకోదు. ఎందుకంటే ఎవరు ఉన్నారు, దేవుడు ఉన్నాడు కనుక ఆ రోషంలో పోదు. ఎందుకని దేవుడు నువ్వు రోషపడుద్దమ్మా, నాకు రోషం ఉంది, నేను నా రోషంతో పోగొట్టుకోలేదు, ఆ శిలువలో నా రోషంతో పోగొట్టుకున్నాను కదా అని దేవుడు చెప్తుంది కదా. ఇప్పుడు దేవుడు పెట్టిన మనం ఏమనుకున్నాము, దేవుడిని బట్టి రోషం ఉండాలి కానీ వేరే మాటలు బట్టి ఏం చేయకూడదు, రోషం ఉండదు. ఇంకా ఆమె రోషపడలేదు, జాగ్రత్తగా. తర్వాత సాయంకాలం 4 గంటలు ఆమె ప్రార్థన చేసుకుంటుంది. ఈ లోపల పిల్లలు వచ్చారు. వచ్చిన తర్వాత మమ్మీ తినడానికి స్నాక్స్ ఉంది, ఆమె తయారు చేసుకున్నాం మధ్యాహ్నం. తన స్కూల్కి వచ్చిన తర్వాత ఆకలి అయితే కాదు కదా, ఆమె అక్కడ ఎవరి అక్కడ మమ్మీ తింటాను అలా చేస్తా అని అన్నది. ఆ పోయేటప్పుడు వంట రూమ్లో పోయేటప్పుడు మన అన్నది అలా అత్త కావాలి, ఆ రాని ఇప్పుడు వేసి ఇప్పుడు నాకు ఏం చెప్తున్నావా పార్టీ చెప్తుంది కానీ ఆమె అనుకుంటుంది పడుకుంది అనుకుంటుంది. ఇప్పుడు లేచి ఇక్కడ వడ్డీ తయారు చేసి గుడి చేసిందో ఆ రాణిగారు అంటుంది, నీకే రాణిగారు అంటుంది. పొక్కుడు చూసి రాణిగారు అమ్మా పొక్కుడు చూసి ఎప్పుడు పెట్టాలా. ఇక ఆత్మచేత నింపబడకపోతే ఇంకో నేను పొద్దుగానే చూస్తానండి నీ ఎవరు పొద్దున ఏదేదో మాటలు వచ్చిన పొద్దున ఏదో మాట్లాడినావు, ఇప్పుడు ఏదో అన్నావు అని రివర్స్ అయింది అనుకోండి. ఇప్పుడు ఆమె ఎవరట్టు చెప్పండి. ఇప్పుడు ఆ ఆత్మ చేత నింపబడాల. ఇప్పుడు మొట్టమొదటి ఓల్చుకున్న రాని అనుకుంటున్నా, 2 రోజుసారి రివర్స్ అయిన రాని వాళ్ళు అనుకుంటున్నా. ఎట్లుండాలి దేవుడికి, ఎట్లుండాలి? అయితే వీళ్ళు ఏం చేశారండి, వీళ్ళలో ఓర్పు లేదు. ఎవరో ఈ 5 విధులలో వాళ్ళలో ఓర్పు లేదు, సహనం లేదు, నెమ్మది లేదు, ప్రార్థన జీవితం లేదు, ఆరాధన జీవితం లేదు, వాక్యం ధ్యానం లేదు, ఏం లేదండి. ఇది బాగా క్యాకెన్ పెడతండి. ఏ క్యాక? పెళ్లి కుమారుడు వస్తున్నాడని క్యాక్ అన్నదండి. ఆ క్యాక్ ఖండం చేశాడు, విలువ చేశాడు. అదే ఆత్మీయ దిగజారింపు. ఆత్మీయ చెప్పండి, దిగజారింపు. జాగ్రత్త. ఆ టైంలో పోయినట్టండి. ఏ టైంలో? అర్ధరాత్రి వేళ పోయారు. అర్ధరాత్రి వేళ పోయారు. చూడండి, చదవండి 9వ వచనం. అందుకు బుద్ధి గల కన్యకులు మాకును మీకును చాలేమో,
మీరు అమ్మవారి ఎద్దుకు పోయి కొనుక్కోరని చాలు అమ్మేవాళ్ళు కూడా ఉంటారు. మామని రా అసలు అసలు మన అబ్బాయి అసలు అట్లా ఎట్లా ఎట్లా చూపిస్తారు తెలుసా వాక్యం? అసలు మన అబ్బాయి అటు చెప్తారు తెలుసా? అసలు మన అల్లుడి అటు చెప్తారు తెలుసా? అసలు మన కొడుకు అటు చెప్తారు తెలుసా? అస్సలు అసలు అస్సలు వీళ్ళు అన్నీ అర్థం కాదు, చాలా అన్నీ ఏం లేకపోతే అప్పుడు ఎట్లా ఉంటుంది? ఎప్పుడు జరిగింది? మిడ్ నైట్ కూడా రామాడు అర్ధరాత్రి వేళ ఆలోచన, అర్ధరాత్రి వేళ, అది అర్ధరాత్రి వేళ. అప్పుడు షాప్ ఉంటే అప్పుడు షాప్ ఉంటే అప్పుడు సరి చేసుకోవడం కళ్ళకు జాగ్రత్త. అప్పుడు అన్ని వాళ్ళు ఉండరు. వాళ్ళు అన్నారు ఏమని? ఐదుగురు ఏమన్నారండి? అమ్మా అమ్మే వాళ్ళ దగ్గర పోండి అని అన్నారు. కానీ అమ్మేవాళ్ళు ఉంటారండి అప్పుడు ఉండరు. జాగ్రత్త, నీ ఆత్మ చూసుకో, నువ్వే ముట్టుకోవాలి, నువ్వే సిద్ధపడాలా, నువ్వే ఏం చేయాలండి? ఈ వాక్యం ద్వారా నువ్వే సరి చేసుకోవాలా, మనకు మనం సరి చేసుకోవాలా, మనకు మనము చక్కదిద్దుకోవాలా. తర్వాత ఏమైనా కూర్చొని వాళ్ళ మాట పోయారు దానికి కొనుక్కోవడానికి తెలుసా? ఇటు చెడ్డాలు అటు చెడ్డాలు. జాగ్రత్త. తెలుసండి మాయ మాట చెప్తాడు. మా సంఘం మంచిగా ఉంటుంది. అసలు పెరుగన్నమే ఒక ఆయన అంటారు, పెరుగన్నం అంటారు, అక్కడ లేగడే అంటారు. మరి ఇక్కడ చూశారు ఎన్ని మాయ. ఆ వ్యక్తులు అంటే మొన్న నిజమే వెళ్ళాడు, నిజమే వెళ్ళాడు. నేను ఖమ్మం పోతున్నా కానీ మాకేం కలదండి, ఏం కలదండి. అట్లా వాక్యం వస్తారు కదా, ఆత్మీయులు ఖాళీ వాళ్ళు ఒకటి ఉంటారు. ఆత్మ ప్రాధాన్యత ఇవ్వరు, దేవుడికి ప్రాముఖ్యత ఇవ్వరు, దేవుడికి ప్రాధాన్యత ఇవ్వరు. రాకడ అనేది వాళ్ళకి తెలవదు, రక్షణ అంటే తెలవదు, మారు మనసు తెలవదు, బాప్తిస్మం అంటే తెలవదు. ఏదో వాళ్ళు పోతున్నారు, వీళ్ళు పోతున్నారు. ఏమంటే అప్పుడు పోయే వాళ్ళకి ఆలోచన ఉండాలి వద్దా? వీళ్ళు ఐదుగురికి ఆలోచన ఉండాలి వద్దండి? ఏం ఆలోచన చెప్పండి? ఏ ఆలోచన? ఇప్పుడు పోయి కొనుక్కోపోనండి అంటే ఇప్పుడు ఎవరు షాపులు తింటాడరా? ఈ మధ్యరాత్రి వేళ ఇంచుమించు 2:30 ప్రాంతం ఎవరు షాపులు తింటారండి అనుకొని ఆలోచన ఎవరికి లేదు. ఎందుకంటే పిల్లల్లో ఎవరు లేరు, దేవుడు లేడు. పిల్లల్లో ఏముంది? ఒక భ్రమ ఉంది. ఏముంది చెప్పండి? మేము క్రైస్తవులు భ్రమ తప్ప, మేము కూడా ఆ ఐదుగురు వల్లే మేము కూడా కన్యకలమే అని భ్రమ తప్ప, ఆ ఐదుగురు వల్లే మేము కూడా చాలా మంది మన సంఘంలో కూడా అంతే ఉన్నారు. భ్రమ. ఏం భ్రమ? 30 ఏళ్ళు 40 ఏళ్ళు మేము క్రైస్తవులను భ్రమ. ఏమి వల్ల నూరు కుదరదు. ఏమండి? కూతురు మాట్లాడటం మాటలు, సశక్తులు మాటలు, హెచ్చులు మాటలు, ఏలపలు మాటలు, కుట్రా పోదు, కుళ్ళు పోదు, కుట్రా పోదు, ఏం తీసుకుపోదు, దేశం పోదు, అసలు పోదు. అప్పుడు పోయేవారు వాళ్ళు. ఎప్పుడు? ఆ రాత్రి అప్పుడు ఏం తెలుసండి? చదవండి 10 వచ్చిన. వారు కొనబోచుండగా ఏం జరిగిందండి? కొనబోయేటప్పుడు. ఎప్పుడు పోయారు కొనడానికి? అర్ధరాత్రి షాపు తెత్తగా కొనబోచుండగా. అంటే ఎంత అమాయకంగా ఉన్నారో చూడండి, ఎంత జ్ఞానం లేనట్టుకున్నారో చూడండి, ఎంత బుద్ధి లేనట్టుకున్నారో చూడండి. అందుకని బుద్ధి లేవు అనుకున్నారు. తర్వాత ఏం జరిగింది? 11 వచ్చిన. 11 వచ్చిన. జీవితం ఏమైపోయినారు? చెప్పిన కదా వాళ్ళ జీవితం ఏమైపోయింది?
అసలు ఏమిటంటే ఇక్కడ ప్రకాశం ఇంట్లో ఉన్న అమ్మాయి కోసం ఏంటంటే కమ్ము పోతుందట అమ్మాయి ఈ తిరుగుడు వాహనాలు ఇది ఎక్కడ కూడా ఏం చేయదు కాదు, ఎదగేది కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక మామిడి చెట్టు జామ చెట్టు వేసిన అనుకోండి, జామ చెట్టు మనకి తిమ్ము చేశాడండి, మనం వేసుకోవాలి. ఒక 6 నెలల తర్వాత 1 సంవత్సరం తర్వాత దాన్ని పీకి కమ్మలో వేసిన అనుకోండి, అది మన మొలవాలంటే ఏం పెట్టింది, మళ్ళీ ఒక 6 నెలలు ఏరు పోసుకోవాలి కదా ఏరు పోసుకోవాలి. మళ్ళీ ఆకులను నిండుకోవాలి, ఆ ఏరు పోసుకొని మళ్ళీ ఆ ఏరు నుంచి మళ్ళీ ఆ కొబ్బరి మళ్ళీ ఇగురు రావాలి. ఇప్పుడు ఇంకొక 6 నెలల టైం అయింది. తర్వాత ఇంకొక తీసి మనం అమలు వేసిన అనుకోండి పొలగాల్లో అన్నింటి మరి ఆ చెట్టు ఏరుకోవాలంటే ఎన్ని రోజులు పట్టింది, మళ్ళీ ఒక 6 నెలలు పట్టింది. అర్థండి మరి ఏరుకోవాలి కదా, మనకి జామ చెట్టు ఆ జామ చెట్టుకి అర్థం అప్పుడు వేసింది అదే వచ్చింది కనుక కాయలు కాస్తుంది. అదే పీకితే అలాగే ఈనాడు చాలా పెట్టండి వాళ్ళ ఆత్మీయ ఈ చర్చి ఆ చర్చి ఇది అది అది ఇది ఎప్పుడే పోయారు. ఈరోజు ఏమి జరిగింది సార్ ఇంకా తలుపు తలుపు ఇంత ఘోరం చాలా కష్టపడి తీసుకోబోయా ఈ మాత్రం కష్టపడ్డా దేవుడు పిలుపుతున్నాడు. ఆయన క్యాపిటల్ దేవుడు ఆయన ఎందుకు పిలిచినాడో అర్థం చేసుకో. ఆయన ఎందుకు పిలిచినాడో, ఆయన క్యాక్ ఎందుకు పిలిచినాడో ఎరకపోతే, ఆయన పిలుపు ఎందుకు పిలిచినాడో తెలుసుకోకపోతే దేవుడు పిలిచినాడు. ఎంతమంది లేరు నీ ఊళ్ళో నిన్ను ఎందుకు పిలిచినాడు దేవుడు? ఎంతమంది లేరు, ఎన్ని కుటుంబాలు లేరు? దేవుడు నిన్ను ఎందుకు పిలిచినాడు? అది వాస్తవాన్ని పిలిచిండు. అయ్యా పరలోక రాజ్యం ఉందండి, పరలోక రాజ్యం ఉందంటే మీకోసమే సిద్ధపరిచిన, మీకోసమే కట్టించిన రండి, మీకోసమే ఇల్లు సిద్ధపరిచిన. సరదా జాగ్రత్త దేవుడు దగ్గర నిండు 7 సంవత్సరాలు నిండుందండి, 7 సంవత్సరాలు నిండు వద్దు. యూదుల వలె నిర్లక్ష్యించేవాడు, యూదుల వలె అదే అలక్షించేవాడు, యూదుల వలె మాకు తెలుసు అనుకోవద్దు, యూదుల వలె మా తాత మా ముత్తాత వాస్తవంగా నేను అనుకోవాలి. అప్పుడు అనుకుంటున్నాను నా గురించి వాక్యం నీ గురించి కాదు, అలా అనుకోవచ్చు. మా మోడల్ సంఘం నుంచి దాదాపు 30 మంది షాపులు, ఒక్కరుగా ఇద్దరు 30 మంది, 15 మంది బ్రదర్స్, 15 మంది సిస్టర్స్ అండి, 30 మంది వెళ్ళిపోయారు ఒక సంఘం నుంచి. ఆ విధంగా దేవుడు వాక్యం ద్వారా నింపబడాలి, దేవుడు వాక్యం ద్వారా సరి చేసుకోవాలి, దేవుడు వాక్యం ద్వారా చక్కదిద్దాలి, దేవుడు వాక్యం ద్వారా మనం సరి చేసుకోవాలి. అది సరి చేసుకోవాలి. చక్కదిద్దా టైం వచ్చింది దాన్ని తీసుకొచ్చి అనుకున్నాను సంగతి ఇంకేముంటుంది అంటే అంటే తర్వాత దేవుడు నీకు బుద్ధి పుట్టించాడు, లోకుడు బుద్ధి పుట్టిస్తాడు, పుట్టించినట్టు లోకుడు లోకుడు ఇదే చూపించు, సరి చేసుకో, చక్కదిద్దుకో. ప్రభు ఆకర్షించుకున్నారు. చూడండి 2 కొరింథీ 4:10 పెడుతున్నాడు. ఇంకో రెఫరెన్స్ చూసి మనం తీసుకున్నాం. 2 కొరింథీ 4:10 క్షణమాత్రము సుఖమైన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగు చేస్తున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, చూడండి దృశ్యమైనవి అనిత్యములు అంటే మనకు కనపడేవి అనిత్యములు అంటే కొద్ది కాలం కనబడంది ఏంటిది కనబడేది లోకం, కనబడంది
ఎవరు చూసేసారు చూసినా కదా పర్లేదు పర్లేదు చూసినా ఇంట్లో ఆ తండ్రి జాగ్రత్తగా ఆ తండ్రి ఇతర దేశంలో మంచి జాబ్ చేస్తున్నాడు. ఇతర దేశంలో మంచి జాబ్ చేస్తున్నాడు. అయితే మరి ఆయన జాబ్ చేస్తున్నాడు, ఆయన బ్రతుకుందో అంటానికి ఏంటి సాదృశ్యం చెప్పండి. తండ్రి ఆయన కుమారుడు భార్య కుమారుడు పెట్టి వెళ్ళిపోయాడు అక్కడికి ఇతర దేశాలకు జాబ్ చేయడానికి. అదే కదా ఆయన చక్కగా మరి ప్రతి నెల ఏం చేస్తాడు, మనీ ఆర్డర్ చేస్తాడు. ఎవరికి? కుటుంబంలో ఇంటికి డబ్బులు పంపిస్తాడు. ఇప్పుడు ఆయన బ్రతుకుంటున్నాడు అతనికి కారణం ఏంటి? మనీ ఆర్డర్ బట్టి ఆయన బ్రతుకుంటారు మనం అనుకోవచ్చు కదా. సరే అన్నింటిలో నాయనా నేను వస్తున్నా అన్నాను. ఎట్లే వర్షాకాలం మంచి తుఫాను అండి ఆ దేశం అంతా పట్టుకుపోయింది. నేను వస్తున్నాను కనిపించింది, జాగ్రత్తగా రమ్మా, నేను వస్తున్నానే కనిపించింది. అందుకు చూడాలంటే నాన్న రాడు అర్థమైందండి. నాన్న రాడు. తర్వాత రెండో దేవుడు నాన్న వస్తుంది, అమ్మ జాగ్రత్త నాన్న వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది తెలుసా? మనం బాధల్లో కష్టాల్లో శ్రమల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయన వస్తారు అని అభిప్రాయం. సరే ఇంతకంటే పెద్దోడు గురువుల రౌతు ఎవరు చెప్పండి, ఎవరు రాడని ఇవ్వనొద్దు, వస్త్ర కానీ కష్టాల్లో బాధల్లో శ్రమలో ఉన్నప్పుడు అనేది అను. ఒకవేళ ఇప్పుడే వచ్చేటప్పుడు ఇప్పుడే వచ్చిండు మన ఇంటి ముందు మొత్తం కదా తలుపులో తెలుస్తుంది. ఆయన మన ముగ్గురు అనుకునే మాటలు ఎంటనేమో అర్థమైందండి. ముగ్గురు అనుకునే మాటలు ఎంటనేమో మన తండ్రి వచ్చి అదే కదా. ఇప్పుడు ముగ్గురు వల్ల చిన్నోడు ఏమనుకుంటున్నారు, రెండోవాడు ఏమనుకుంటున్నారు, పెద్దోడు ఏమనుకుంటున్నాను వాళ్ళు ఎంటనేమో. ఇది ఎవరికి తెలుసు చెప్పండి. కనుక ఎప్పుడైతే ఈ మాట ఆల్రెడీ ముందు వచ్చిందండి, వచ్చి అంటే వినతలో ఏం లేదు, అక్కడేమో పూర్తిగా రాడు అని చెప్పేసి. రెండోవాడు వస్తాడు కానీ ఇప్పుడు రాడు. మరి మన ఏ జాబితా వస్తుడు లేదా రాడా? యేసు ప్రభు వస్తున్నా రాడా? మన ఏ జాబితా ప్రభుత్వంలో చేసి మనం ఒకసారి ఆలోచించాలి. ఒకవేళ వస్తుడు అనుకుని జాబితా ఉందనుకో, అదే జాబితా తెలుసండి. మాకు తెలుసు, ఏం తెలుసు? వాక్యం తెలుసు, పాటలు తెలుసు, పరిచయం తెలుసు, దేవుని వాక్యం తెలుసు, మేము కూడా అని ఒక భ్రమలో ఉన్నవాడు. నమ్మలా తెలుసాడు వస్త్రంట కానీ ఇప్పుడు రాడంటండి. రెండో ఏమంటారు వస్త్రం కానీ ఇప్పుడు రాడు అని చూసేసి సార్ ఒక ఇప్పుడే వచ్చి తలపేసి మాట్లాడుతున్నాం కదా, తన పక్కన నిలబడి మనం ముగ్గురు మాట్లాడుతున్నాం. తలుపు తీస్తే ఎవరు వచ్చారండి? జాగ్రత్త చదివిస్తారు కదా. నిర్లక్ష్యం ఉంటుంది. నిర్లక్ష్యం యేసు ప్రభువుకు రాదు,
ఇప్పుడు రాళ్ళు, ఇప్పుడు అది తొందరగా లేదు, ఇప్పుడు అంత అవసరం లేదు. ప్రార్థన అంటే ఇప్పుడు కాదన్నా, మరి ప్రార్థన రేపు ఆదివారం ఇప్పుడు అప్పుడు ఎప్పుడు వస్తున్నారు అసలు ఆయన ఉంటాను సార్ అనిపించి మనకి చెప్పండి. అసలు దేవుడు ఉంటా ఉన్నది అనిపిస్తు మనకి ఎట్లా ఎట్లా మనం అనుకుంటున్నాం చెప్పాలి. అసలు దేవుడు ఉన్నాడండి, ఉన్న సరే ఎట్లా తెలుస్తుంది మనకి చెప్పండి. గాలి, ఈ గాలి అనుకుంటుంది ఆయన ఘనాగారం ఉంది. ఆయన ఎవరు తెలిసిన ఘనాగారం ఉంది గాలికి. అందరు బటన్స్ ఉన్నాయి. ఒక స్విచ్ నొక్కితే గాలి వస్తాయి, ఇంకో స్విచ్ నొక్కితే వెలుగులు వస్తాయి, ఇంకొక స్విచ్ నొక్కితే భూములు వస్తాయి. 5 రాష్ట్రం మిగిలిన ఆయన ఉన్నట్టుగా మనకు ఏంటి రుజువు. అవును కానీ రుజువు ఏంటి? వర్షం వచ్చింది, ఎవరు పంపించారు? మన తారగా పంపించిందా? ఎవరు పంపించారు ఈ వర్షాన్ని? ఈ గాలి ఆడికి వస్తుంది, నీళ్ళు ఆడికి వస్తుంది, దేవుడు పంపించాడు. ఎందుకు నమ్మట్లా? ఒక ఆయన ప్రజలు అనుకోలేదు కానీ దేవుడు అనుకుంటున్నారు రాకపోతే అని వేసింది ప్రశ్న. అసలు లేదేమో దేవుడు, పర్లోకం లేదేమో అన్నారు. ఒక ఆయన తనది పర్లోకం లేదేమో అండి, ఎందుకంటే ఎప్పుడు నుంచి చెప్తున్నారు కదా పర్లోకం లేదేమో. అప్పుడు ఆయన అన్నట లేకపోతే నాకేం నష్టం అండి, పర్లోకం లేదు కదా ఒక లేదనుకో, లేకపోయినప్పుడు నాకు నష్టం ఏంటి చెప్పండి. ఒకవేళ అదే ప్రకారంగా ఒకరు ఉండనుకో, నీ సంగతి ఏంటి? అదే ప్రకారం ఒక లేదని నువ్వు అంటారు కదా, వాళ్ళు ఉంటే నీ సంగతి లేదని అర్థం చెప్తాను. లేకపోతే నాకు నష్టం లేదు ఇప్పుడు, ఎందుకంటే నేను మంచిగా ఉంటాను, మంచి దేవుడు అన్ని సాయం చేస్తాను, మంచిగా ఆయన మీద ఆధారపడి గాలి ఆయన గాలి పీల్చుకున్నా. ఒకవేళ లేకపోతే లేకపోయాడు నష్టం ఏమిటి? ఒకవేళ నువ్వు లేదంటావు కదా, ఒకవేళ అదే దేవుడు ఉంటే నీ పరిస్థితి ఏంటి అని దేవుడు జాగ్రత్త. ఎందుకు తెలిసిన దేవుడు దేవుడు చేసేది అమ్మాయి రెండవ పేరు 3వ అధ్యాయం 9వ వచనం. 2 పేతురు 3వ అధ్యాయం 9వ వచనం చదువు. కొందరు ఆలస్యమని ఎంచుకొని ప్రభు తన వాగ్దానం గురించి చూసారండి. ఆయన వస్తున్నప్పుడు తప్పకుండా అయితే నీకు నేనేం కావాలి చెప్పండి, ఏం కావాలండి? ఇక్కడ ఎందుకు ఈ కూడికలు ఇవన్నీ? ఎందుకంటే మనం సిద్ధపడటానికి, మేలు పడటానికి మనం ఏం చేయాలి? ఇక్కడ తయారు కావాలి. చదువుకునే పిల్లలకి కాలేజీలో ప్రిఫరెన్స్ హాలిడేస్ ఇస్తాను. హాలిడేస్ ఇచ్చేది కాకనే చెప్పండి, అందరికి వచ్చే హాలిడేస్ కాకనే ఏమిస్తారు? ప్రిపరేషన్ హాలిడేస్ ఇస్తారు. అంటే ఏం చేయాలి? సిద్ధపాటు కోసం, ఎగ్జామ్స్ సిద్ధపాటు కోసం. అలాగే మనం ఈ రోజు ఏం చేస్తాం? ఈ రోజు ప్రిపేర్ కావడానికి ఎందుకు చేసినా తయారు కావడానికి. అందుకని కొందరు ఆలస్యం వహించుకొని చూడు, ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడను నశింపులని ఇచ్చింపక చూడండి, అందరూ మారుమనసు పొందవాలని కోరుచు. అందరూ ఏం కావాలండి? ఏదో భ్రమలో ఉన్నాయి, ఆ భ్రమణాలను తొలగించాలి ప్రభా, నన్ను శక్తిపరచాలి. రాత్రిలో 3 అక్షరాలు చెప్పారు ఏంటంటే అది వాస్తవం. నువ్వు నమ్మిపోయిన దేవుడు అక్కడ అంటే రెండోది వాగ్దానం రాష్ట్రం కదండి. ఆయన వాగ్దానం చేసేవాడు, ఆలస్యం చేసేవాడు కాదు. మూడోది విశ్వాసుడు, వేదవాడు మనం లేకపోతే ఉండదు. మన వాక్య ద్వారా మనం లేస్తాం అన్నమాట.
ఈ వాక్యం ద్వారా వాళ్ళు శాలలో తేల్చి ఏం గుర్తు చెప్పండి మేలు అడిగా దేవతలు ప్రభాస్తులు అంటే ఏంటంటే మేలు కొలుపుకోవడానికి అర్థం కదా శాలలో దేవుడు మేలు కొలుపుకోవడానికి మన దేవుడు వాక్యం ఎందుకంటే మేలు కొలుపుకోవడానికి అంటే మనం జ్ఞాపకం చేసుకొని ఎక్కడికి మనం తప్పిపోతున్నాం ఎక్కడికి జారిపోతున్నాం ఎక్కడికి పడిపోతున్నాం మనం గ్రహించి తెలుసుకొని ఆయన మేఘాలని వస్తాడు మేఘాలని వస్తాడు వచ్చినప్పుడు ఆ బుద్ధి లేని కలగకుండానే అవకాశం దొరికిన తర్వాత ఆకులు కలిగిన తర్వాత చేతులకు ఆకలి కాలు పట్టుకుంటే సరిపోతుంది కుండ మీద ఏం చేయాలి జీవితం మార్చుకోవాలి కనుక ప్రభు బ్రతుకు తెలవాలి కనుక దేవుడు వాడతారు మోపించండి